వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం నిన్నటి క్లాస్లో మనం ప్రాబ్లం నెంబర్ 10 వరకు చూసాం కదండి. ఇంటర్ 1A సెకండ్ చాప్టర్ మ్యాథమెటికల్ ఇండక్షన్లో నుంచి 10 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇది ప్రాబ్లం నెంబర్ 11. 4 to the power of n minus 3n minus 1 is a divisible by 9. సొల్యూషన్ ఏమంటున్నారు అంటే ఇచ్చిన ఈక్వేషన్ అనేది డివిజబుల్ అవుతుందా 9 తోటి చేయమంటున్నారు. ఫస్ట్ మనం ఇచ్చిన ఈక్వేషన్ ఎప్పుడు ఏమనుకుంటున్నామండి, p of n is be the given statement. Let p of n be the given statement. P of n is equal 4 to the power of n minus 3n minus 1 is divisible by 9. ఇచ్చిన ఈక్వేషన్నే మనం p of n అనేసి రాసుకున్నాము. ఫర్ n is equal 1 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే p of 1 is equal 4 to the power of 1 minus 3 minus 1 1. 4 minus 4 is equal 0. 4 minus 4 is equal 0 వచ్చింది కాబట్టి ఇది 9 డివిజబుల్ రూల్ అవుతుంది కదండి. ఈజ్ డివిజబుల్ బై 0 కాకుండా 9 టేబుల్లో ఏది పోయినా కానీ అది డివిజబుల్ అవుతుందండి. 0 వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ డివిజబుల్ బై 9. ఏం చేసామండి, ఇచ్చిన ఈక్వేషన్ని p of n అని రాసుకున్నాము. రాసుకున్న తర్వాత n ప్లస్లో 1 అనేది సబ్స్టిట్యూట్ చేసాము. చేస్తే 0 వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ డివిజబుల్ బై 9. దేర్ఫోర్ p of 1 is true for n is equal to 1. Next, assume that given statement is true for n is equal to k. Next, p of k is equal to n place లో k సబ్స్టిట్యూట్ చేస్తున్నా అండి. 4 to the power of k minus 3k minus 1. ఏంటి is divisible by 9. నెక్స్ట్ దీన్ని 4 to the power of k minus 3k minus 1 is equal. ఇప్పుడు మనం 9 ఈజ్ ఈక్వల్ టు 9 కదండి. 9 టేబుల్లో డివిజబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి కాబట్టి 9 పక్కన ఏదైనా ఒక కాన్స్టెంట్ని మనము రాసుకుంటున్నాం. వేర్ t బిలాంగ్స్ టు n. అర్థమైందా అండి? ఫస్ట్ ఇచ్చిన దాన్ని మనం p of n 1 and 2 చేసాం. p of k is equal divisible by 9. 9 పక్కన ఒక కాన్స్టెంట్ వాల్యూ అనేసి మనం తీసుకుంటున్నాం. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. నెక్స్ట్ ఏం చేయాలండి, p of k అనేది మనం అస్యూమ్ చేసుకున్నాం కాబట్టి we have to show that అనొచ్చు, prove that it is true for n is equal to k plus 1. p of k plus 1 is equal. ఇప్పుడు k ప్లస్లో k ప్లస్ 1 అండి. 4 into k plus 1 minus 3 into k plus 1 minus 1 is equal 4k into దీన్ని ఏ విధంగా a to the power of m plus n లాగా ఉంది కాబట్టి a to the power of m into a to the power of n రాసుకోవచ్చు కదా. అందుకే 4 to the power of k into 4 to the power of minus 3k. 3 తోటి మల్టిప్లై 3 into k 3k minus 3 minus 1 is equal 4 to the power of k into 4 minus 3k minus 3 minus 4 అవుతుంది. minus 1 into minus 3 minus 4. ఇప్పుడు 4k నొక్కదాన్ని ఇప్పుడు 90 plus 3k plus 1 into 4 minus 3k minus 4. ఇది ఏ విధంగా రాశాను అని అంటే ఇక్కడ 4k అని అంటే ఈ ఈక్వేషన్ 1 ప్రకారం 4k అట్లా ఇక్కడ 4k is equal. ఈ 4ని ఇక్కడే ఉంచేసి ఇటు పంపిస్తే 90 plus 3k plus 1 అవుతుంది కదండి. అదే రాసాము ఈక్వేషన్ నెంబర్ 1 ప్రకారము 4kని అదే విధంగా ఉంచేసి
మిగతా వాల్యూస్ని రైట్ సైడ్ పంపించేసాను. పంపిస్తే 90 + 3k + 1 అవుతుంది. 4 అదేవిధంగా -3k -4 అదేవిధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని 4 × 9 4 9s are 30 60 4 3s are 12k నెక్స్ట్ 4 1s are 4 -3k -4. ఇప్పుడు ఇది ఏమవుతుంది అని అంటే +4 -4 క్యాన్సిల్ అయితే 30 60 12 -3 అంటే +9k = ఇందులో నుంచి 9 కామన్ తీయొచ్చు కదండి. 9 టేబుల్ 9 4s 9 1s. దేర్ఫోర్ ఇప్పుడు ఇక్కడ 9 × సంథింగ్ ఏది వచ్చినా అది 9తో డివిజబుల్ అవుతుంది కదండి. ఇప్పుడు అదే రాస్తున్నాను. దేర్ఫోర్ P of k + 1 is divisible by 9. It is true for n = k + 1. The given statement is true for the given statement P of n is true for all n belongs to n. ఒక్కసారి ఏం చేసామో చూసుకుందామండి. ఇచ్చిన ఈక్వేషన్ 4n - 3n - 1 is divisible by 9 అంటున్నాం. P of n మీద గివెన్ స్టేట్మెంట్ ది P of n అనుకుంటున్నాము. n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ట్రూ అవుతుంది. అదేవిధంగా n = kని సబ్స్టిట్యూట్ చేసి అజ్యూమ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ P of k అంటే 4k దీంట్లో = డివిజబుల్ కాబట్టి 9 దాని పక్కన ఒక కాన్స్టెంట్ వాల్యూ రాసుకున్నాము. నెక్స్ట్ P of k + 1 వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ P of k + 1 కదండి. k ప్లేస్లో k + 1 సబ్స్టిట్యూట్ చేసాము. దీన్ని 4k అని అంటే ఈక్వేషన్ 1 ప్రకారం 4kలో అట్టే ఉంచేసి మిగతా వాల్యూని పంపించి ఆ ఈక్వేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సింది వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.